చేసాం. ఈ ప్రజ్ఞను మనం పెంచుకునే ఉపన్యాసాలు కూడా చేస్తూ అప్పటికే కొన్ని ఇస్తున్నాను. చేస్తూ ఉంటే ఈ వృత్తి పక్కన పెట్టి కాస్త అది ఉండగా దీన్ని కూడా చేసుకుంటే బాగుంటుంది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నారా? అనుకున్నాను ఖచ్చితంగా. ఎందుకు? మీకు ఉద్యోగం ఉంది కదా అసలు. ప్రైవేట్ ఉద్యోగం అండి. అవును, ప్రైవేట్ ఉద్యోగం. అది కూడా సాలీసాలం జీతం అని. చాలీసాలని కాదండి, అది కూడా మనకి మొదటి నుంచి సాహసాలు అలవాటు అండి. పెద్ద విషయాల దృక్పథం పెరిగిపోయి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పెట్టి కాలేజీ పెట్టాలని 7 పెట్టి కాలేజీ పెట్టానండి. అందులో 2 తమిళియన్స్, 2 తెలుగు వాళ్ళు, మన తెలుగులో ఉండే అన్ని జాతీయ మామూలు దృక్పథం కాదండి. 2 క్రిస్టియన్స్, ఏమి ఉండద్దు, అంతా విశాలం. ఆ విశాలం అంతా మనకి దెబ్బకి అప్పడం అయిపోయింది అనమాట. అనుభవం అయితే కానీ రాదు కదా. అంతకుముందు విజ్ఞాన రత్తయ్య గారి దగ్గర పనిచేసేవాళ్ళు 5 ఏళ్ళు పనిచేశాను. అక్కడ పనిచేసుకోవచ్చు కదా, ఏం పోయింది. సరే ఆయన కొంచెం పని ఎక్కువ ఉంటుంది, సహజం. సరే జీతం ఇచ్చేవాళ్ళు పని చెప్పకుండా ఉంటారు అంతే కదా. తెలుగు మాస్టర్కి అంత పని ఏంటో నాకు అర్థం కాల. సరే ఏదైనా ఈ పక్క వాళ్ళు ప్రోత్సాహం ఏంటి ఇక్కడ చేసేది, మనం అక్కడ పెడితే బోర్డు వస్తాయి, మీ ఊరు కాకినాడ మీకు దగ్గర కదా అంటే కాకినాడలో కాలేజీ పెట్టామండి, కోనసీమ రెసిడెన్షియల్కి అందరినీ పెట్టుకున్నాం. సరే విచిత్రం ఏంటంటే ఏడాది అయ్యేసరికి కాలేజీ తీసుకొచ్చింది నేను, పెట్టింది నేను, జనాలు చేర్చడంలో కూడా మనకు అవధానం ప్రాబ్లం. నలుగురికి చెప్పాం, మన ఫ్రెండ్స్ చేర్పి గొడవలు పెట్టి మీరు ప్రిన్సిపల్గా ఉండదు దిగిపోమన్నారని చివరికి. మిమ్మల్ని మన ప్రిన్సిపల్గా ఉండమన్నది వాళ్ళే. మళ్ళీ కారణం కూడా ఏంటంటే విచిత్రం, మీ సభల్లో ఎంతసేపు మీ పేరు వినపడుతుంది, బయట మీరే కనపడుతుంది, మేము కనపట్ల. ఇది వచ్చేసింది అనమాట భాగస్వాములు. దానికి నేనేం చేయను ఇప్పుడు. నేను ఒకసారి ఒళ్ళు మండి నేను అన్నాను కూడా, మీ 6 పేర్లు వెనకాల రాసేయండి, బోర్డు వెనకాల కట్టుకుంటాను నేను. ఈ పద్ధతి అది ఇది మీరు ఎందుకు అవుతున్నారు నాకు అర్థమైపోయింది. అందుకని దీనికి దానికి నాకు చివరికి చికాకు వస్తే అప్పుడు నేను ఆలోచించాను, ఇది ఎందుకు నాకు అసలు ఇది పైకి పెట్టుబడి పెట్టి పెట్టాం, పెట్టుబడి పెట్టి కాలేజీలు పెట్టాలన్న పరిస్థితి ఏంటి మనకు అసలు. మన పని భగవంతుడు కవిత్వం చెప్పుకోమని కాలేజీ పెట్టడం ఓవర్ యాక్షన్ ఎందుకు ఇది అని చెప్పి నేను అప్పుడు ఈ ఉద్యోగానికి మామూలుగా ప్రయత్నం వస్తే సంతోషించాను. రాలేదు. ఇంకా ఆ పరిస్థితిలో చూడండి, ఈ కాలేజీలోనే మనం కొనసాగాలి, ఇప్పటికీ గొడవలు అవుతున్నాయి. ఈ తలనొప్పి మనసుకు ఎక్కిస్తుంది. ఇంకేంటే ఈ సీలింగ్ ఫ్యాన్లు ఊరి ఇది సీన్ కాదు, ముందు మనసులో ఆలోచన బాగా నీరసపడిపోయి చూస్తుంటే ఇది కనపడగానే నిరుత్సాహం వచ్చేసింది. కిరాతులకి 2వ మార్గం ముత్యాల మార్గం కనపడింది. ఇది ఎంత ఉపయోగపడే శ్లోకం అంటే, చెరిగిపోయింది నెత్తుడు మరకల మార్గం, తెరుచున్నది ముత్యాల మార్గం. అంటే ఇది చాలా చాలా గొప్పది కదండి. నిజంగా నేను తెలుగు విశ్వవిద్యాలయం ఇంకే విశ్వవిద్యాలయంలో చేరున్నా ఈవేళ ఎలా ఉందో మీకు తెలుసు. ఈ రాజకీయాలను తట్టుకోలేక ఎప్పుడు రాజీనామా చేసేవాడు, మన బుద్ధిగా కుదరదు. అందుకని మనం వెళ్లకుండానే చేసేవాడు భగవంతుడు. ఈవేళ నా సాహిత్య రంగం, నా అవధానం, నా ఆధ్యాత్మిక, నేను మహారాజులో ఉన్నాను. అప్పుడు మొదలు పెట్టారు అవధానంలోకి అంటే బాగా ఎక్కువ శ్రద్ధ చేశారు. అది ప్రథమ ప్రాధాన్యతగా అంతే. దాని ప్రథమ వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి ఏదైనా అది 2వది. ఇక మన కాలేజీలు గొడవలు వద్దు, దీని మీద శ్రద్ధ చేద్దాం. అసలు అవధానం పుస్తకాలు వదిలేసినా కూడా మళ్ళీ ఇంకో కోతి పని చేశాను. పౌరుషం ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ ఆ 2 ఏళ్ళు గ్రహస్థితి కలవాలగా, ఇంకో 2 ఎకరాలు పోవాలగా. మా నాన్నగారు మాకు 4-5 ఎకరాలు ఆస్తి ఇచ్చారు. అందుకని నేను ఎప్పటికీ అంటాను సరదాగా, అవధానం చేసి మా నాన్నగారి మీద పద్యం చెబుతూ నేను, మాకు 16 ఎకరాల పొలం ఉందండి, 4 అన్నదమ్ములు, 4కి 16 ఎకరాలు ఇచ్చారు. 4 ఎకరాల భూమియును 4 దిశలను గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల. ఇది కూడా తండ్రి ఇస్తాడు, తండ్రి నుంచి రాదు ఆవిడ ముందు. మా నాన్నగారు మాకు 2 ఇచ్చారు. 4 ఎకరాల భూమియును 4 దిశలను గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల, పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. ఈ అవధానంలో ఈ సరదా పద్యాలు ఎందుకంటేనండి, మనస్సులో ఉండే ఒత్తిడి పోతుంది. అవును, వెంటనే మంచి పద్యం వస్తుంది. మీకు ఒత్తిడి పోతుంది, తండ్రి గురించి ఎంత చమత్కారంగా. నేను పైగా మళ్ళీ అక్కడ అగౌరవం లేదు, అక్కడ లేదండి, అవగౌరవం లేదు కదండి. వ్యంగ్యం చెప్తే వెంటనే మళ్ళీ గంభీరమైన మాట వేస్తాను. జోకే గాంభీర్యం. 4 ఎకరాల భూమియును 4 దిశలను గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల, పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. నాపై ప్రేమ రవంత ఎక్కువై, నేను చివరి నాపై ప్రేమ రవంత ఎక్కువై కల్గజేసినావు జనక అవధాన కళానుబంధములు. మా నాన్నగారు వేదంలో అవధాని, అంటే వేదంలో క్రమాంతం వరకు చదువుకున్న వారిని అవధాని అంట. అదొక డిగ్రీ అనమాట. ఆయన వేదంలో అవధాని. విచిత్రంగా మా అన్నదమ్ముల్లో మా పెద్ద ఆయన పేరు సుబ్బావధాని అండి, 2వ వాడి పేరు బాపన్న అవధాని అండి. అందరికీ అవధాని పెడితే వాళ్ళు ఎవరికి అవధానం రాలా. నాకు నరసింహరావుని పెట్టారు, ఏవి రావని నాకు వచ్చింది. ఏది ప్రాప్తం ఉందో అది వస్తుంది, మనకు వచ్చింది అని మా నాన్నగారితో నేను అంట. సోదరులు ఏం చేస్తారు? మా పెద్ద అతను విజయవాడలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపో మేనేజర్గా చేసి పదవి విరమణ చేసి, 2వ అతను అందులోనే ఆపరేటర్గా చేసి అతను రిటైర్ అయ్యాడు, చనిపోయాడు. 3వ అతను విశాఖపట్నంలో పీర్లెస్ కంపెనీలో పనిచేస్తాడు. నేను 4వ వాడిని, 2 అక్కాయిలు ఉన్నారు.
ఇలాగా ఈ 4 ఎకరాలు ఇలా ఇచ్చి ఇంకో 2 ఎకరాలు ఉండి మరి బుద్ధి తినగా ఉండదు కదా, అమ్మ పెట్టిన అయిపోవాలి మొత్తం అయిపోతే కానీ బుద్ధి రాదు. ఈ కోనసీమ కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాడిని పోనీ వాళ్ళ తప్పు నా తప్పు ఏదైనా కానీ మొత్తం మీద బయటకు వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకుని అప్పుడు కాకినాడలో ఆదిత్య శేషారెడ్డి గారు మీకు తెలుసు, ఆయన మంచి ఆఫర్ ఇచ్చారు, మీకు 6,000 జీతం ఇస్తాను మా దాంట్లో ప్రిన్సిపల్గా ఉండండి. నేను ప్రిన్సిపల్ ఇప్పటికీ ఆ పోస్ట్ ఉంది శుభ్రంగా చేరిపోవచ్చు కదా, సొంతంగా పెడతాం కాలేజీ అని. ఎందుకంటే అప్పటికి ఈ పరిణామం జరిగే టైంకి 94, 95 కదండి, రెండు శతావధానాలు చేశాం. మా మిత్రులు కొంతమంది మీరు కాలేజీ పెడితే 200-300 మంది చేరతారండి అన్నారు. చేరారు, ఉపాధ్యాయులు చేరారు, విద్యార్థులు కాకుండా. పైగా ప్రతి వాళ్ళు ఇక రకరకాల అభిమానులు కదా, జంజం చూపించడం, ఉద్యోగం అడగడం, మన కాలేజీ అనడం, ఇదో ముద్ర వేశారండి. మా వాళ్ళు ఎవరు జారలేదు, వేరే వాళ్ళు అసలు జారలేదు. భ్రష్టత్వం అంతే. నేను ఎప్పటికీ నవ్వుతూ అంటాను, నాకు ముద్ర బారేశారా మీరు, అందువల్ల మన వాళ్ళు ఎలాగో చేరలేదు, వేరే వాళ్ళు చేరారంటే వాళ్ళు చేరలేదు, వాళ్ళు పోయి వేరే కాలేజీలో చేరారు. అసలు మనకి నిజంగా మన వాళ్ళనే అభిమానం ఏదైనా ఉంటే మనకి వృత్తి తప్పు. బ్రాహ్మణ కాలేజీ దీనికి పల్లె కవిత్వం చెప్పుకుంటే రిస్క్ కదా ఇదంతా పెట్టుబడి. దీనికి మళ్ళీ హాస్టల్ ఒకటి సంత, వీళ్ళకి మళ్ళీ వంట పెంట గొడవ. ఇక ఎప్పుడు ఎవరి మా కంచాలు కూడా కడగని మా అమ్మ చేత యజ్ఞం చేసిన ఆయన భార్య చేత నేను పిల్లల కంచాలు కడిగించాను. అక్కడ నాకు కన్నీళ్ళు వచ్చాను. ఆయన లేడు, ఆయన భార్య నా తల్లి, నేను ఎలా చూడాలి ఈ హాస్టల్ పిల్లల కంచాలు. ఎందుకంటే మనుషులు మానేస్తారు, మరి ఏదో చేయాలి. నేను కడిగితే బాగుండదు, మా ఆవిడ కడిగేవారండి. ఇది చూసి ఏంటి వీళ్ళ చేతి చేయించే పనులు ఇవ్వా, నేను ఏం కర్మ, 70 ఏళ్ళ ఆవిడ చేతి ఈ పని చేయించాను నేను అని అనిపించి వెంటనే అప్పుడు ఇంకా ఇది వద్దని, అప్పుడు నిజంగా దైవభక్తి ఆధ్యాత్మికత మీద నాకు విపరీతమైన విశ్వాసం. ఏదో సొంత జీవితాల్లో కూడా కొన్ని జరిగితే కానీ తెలియదు కదా. ఈ 2 ఎకరాలు అమ్మేశానండి కాలేజీ కోసం. 2 రోజులు 4 లక్షలు అప్పట్లో బ్యాంక్ వచ్చేదండి. మాకున్న ఆస్తుల్లో 4 లక్షలు అంటే మా వ్యవహారం అంతా మేము, అందుకే నీకు చాలా బ్యాంక్ వచ్చేసింది. అప్పుడు శంకరాచార్య సాహిత్యం నాకు పట్టించింది. ఈ కాళిదాసు శ్లోకం బతికించినట్టే అవధానాల మీద శ్రద్ధ చేసి దీని మీద శ్రద్ధ చేయగలిగితే రెండోసారి కాలేజీ పెట్టారు సొంతంగా. ఇప్పుడు పార్ట్నర్స్ లేరు. అంటే మనిషి ఎలా ఆలోచిస్తారంటే పార్ట్నర్లో వచ్చింది గొడవ అనుకుంటారు, దానివల్ల వచ్చింది అనుకున్నారు, అందుకని సొంతంగా పెట్టాం. కానీ అసలు ఇక్కడ ఉందండి లోపం, ఆలోచనలోనే లోపం అసలు ఉందండి. అసలు మనం చేయవలసిన పని కాదు, భాగస్వాముల వల్ల ఏదో రావడం అనేది వేరే విషయం. అసలు ఇక్కడ కూడా ఉంది కొంత. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలన్నా సర్దుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారు, లౌక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు.